హాయ్ జైత్రి. హలో సార్. మనతో పాటు కాల్‌లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. అదిగో మరి ఆ వాయిస్ సార్ అది నా వాయిసే సార్. మరి ఇంత దారుణంగానా? యా సార్, కొంచెం సోర్ థ్రోట్ ఉంది. సరే సరే కంటిన్యూ. సో సార్, వాట్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్, we seem to lack this sort of thing and we need to work on that even more. But from the last actually we are planning it to... అమ్మా, యాక్చువల్లీ నీ వాయిస్తో వినలేకపోతున్నానమ్మా. ఇట్స్ వెరీ డిస్ట్రాక్టింగ్ నో. నేను ఇంకెవరినైనా ప్రెసెంటేషన్ ఇమ్మంటానులే, నువ్వు వెళ్ళు, ఓకేనా? సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. కానీ నీ వాయిస్ వినడానికి నేను ప్రిపేర్ అవ్వలేదు కదమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదులే. ఓకే సార్. చెత్తనాయలో పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. సార్, గర్ల్స్ వాష్రూమ్ లో ఎవడో అబ్బాయి దూరాడు సార్. రావాలి నా దీపా. ఎవరు అమ్మాయిల వాష్రూమ్ లో దూరింది? డోర్దే. జైత్రి, నువ్వేనా? ఎవరు ఉన్నారా లోపల? నేనుండగా ఇంకెవరు ఉంటారు సార్? ఏమైందిరా ఒకటే ఫోన్ చూసుకుంటున్నావు? రే, జైత్రికి నిన్న ప్రపోజ్ చేశాను రా. అవునా? నిజమా? ఏమంది? అంటే అప్పటికప్పుడు ఏం చెప్పలేదు, నేను కూడా కొంచెం టైం తీసుకొని ఈరోజు 12 కల్లా చెప్పమని చెప్పాను. ఇంకా 1 మినిటే ఉంది. ఏం టెన్షన్ పడకరా, జైత్రి నీకు పక్కా ఇష్టం చెప్తుంది. నిజంగానా? నిజం. జైత్రి కూడా అంటే చాలా ఇష్టం. సర్లే కానీ ఓ 2000 ఫోన్పే కొట్టు. ఎందుకు? హెచ్ చెప్పగానే వెళ్ళి బీర్లు తెచ్చుకోవాలి కదా, మళ్ళీ హాస్టల్ క్లోజ్ చేస్తారు. అయినా ఊహ ఎంత బాగుందోరా. జైత్రి తన స్వీట్ వాయిస్తో ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ ఐ లవ్ యూ అని నాకు చెప్తే... రే, కాల్ చేసి లిఫ్ట్ చేయి, స్పీకర్ పెట్టు. హలో హలో ఆ? హలో హలో శోభన్. రే, ఏంట్రా వాళ్ళ డాడీకి చెప్పేసింది? ఎస్ అంటే ఎస్ అని చెప్పాలి, లేదా నో అంటే నో అని చెప్పాలి. ఇలా కంప్లైంట్ చేయడం ఏంటి? ఇంకా ఇలాంటి విషయాలు డాడీకి చెప్తున్నారా? సో కిటిష్ మ్యాన్. షిట్. ఛా, రే మళ్ళీ కాల్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేసి అంకుల్ సారీ అంకుల్, నేను ప్రాంక్ చేసి అంకుల్ అని చెప్పు. అంతాడేమో. హే చెప్పు. హలో అంకుల్ సారీ అంకుల్, ఇట్ వాజ్ ఎ ప్రాంక్ అంకుల్. జైత్రితో నేను జోక్గా అన్నాను. జైత్రి లైక్ మై సిస్టర్ అంకుల్. శోభన్, నేను జైత్రిని. కాదు అంకుల్. జైత్రి? నేనే మాట్లాడుతున్నా. నువ్వా? నీ గొంతుకేమైంది? సోర్ థ్రోటా? బై ద వే, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మరేంటి పార్టీ ఇస్తున్నావు ఈరోజు? దేనికి వెళ్ళరా పార్టీ? ఐ లవ్ చెప్పింది కదా. రే, అది గుర్తు చేయకరా. శోభన్ ఈ బాస్ గాడు ఒకడు. హాయ్. వా, ఏమైంది? ఏం కాలేదులే. నైట్ నీతో ఎంతో మాట్లాడదాం అనుకున్నా శోభన్, కాల్ ఎందుకు కట్ చేసేసావు అలాగా? నీ గొంతు వినలేక. సోర్ థ్రోట్ ఇస్ నార్మల్ యా, మీకు ఎప్పుడు అవ్వలేదా ఏంటి? సోర్తో అంటే గొంతు పొంగురు పోతుంది, కానీ ఫస్ట్ టైం గొంతే చేంజ్ అయిపోయింది. ఇట్ ఇస్ ట్రూ. అంటే ఏంటి? ఇప్పుడు నా గొంతు బాగాలేదా శోభన్? డౌటా? నీ కట్అవుట్కి నీ గొంతుకి ఏమైనా సంబంధం ఉందా? రేయ్ శోభన్. రేయ్, జైత్రి వాయిస్ ఎలా ఉన్నా క్యూటేరా. థ్యాంక్స్ శోభన్, ఐ లవ్ యూ. రోల్ తేరన్నా విను. జైత్రి, ఒక చిన్న హెల్ప్. నువ్వు ఐ లవ్ యూ చెప్తే వినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ నువ్వు ఈ గొంతుతో ఐ లవ్ యూ చెప్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నీ వాయిస్ సెట్ అయ్యేంత వరకు చెప్పకుండా ఉండవా ప్లీజ్? సరే, పైకి పద. అవును, ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఈ వాయిస్తో కష్టమేమో. పని చేయడానికి నా మైండ్ చేతిలో అవసరం, నా వాయిస్కి ఏం కష్టం? కష్టం నీకు కాదు, వినే మా చెవులకి. శోభన్. పద ఎందుకు? హాయ్ జైత్రి. హాయ్. హాయ్ టోనీ. హాయ్ జైత్రి. ఎన్నిసార్లు చెప్పాలి? అరే నీకెవరు రా చెప్పింది అసలు? రేయ్, నా స్వీట్ వాయిస్కి ఆ తాడబ్బా కొద్దిగా సంబంధం ఉందా? అంటే నా తాడబ్బా గొంత? జైత్రి, నీ గొంతుకమైంది? ఇట్స్ ఎ సోర్ థ్రోట్ గైస్. ఏ నువ్వు ఇట్రా కూర్చో. కూర్చోరా.
మనలో మన మాట నా వాయిస్ అంత పెట్టుకుంటుందా? ఆఫ్ కోర్స్. హాయ్ జైత్రి. హలో సార్. ఆ, మనతో పాటు కాల్లో ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. అదిగో మరి ఆ వాయిస్ సార్ అది నా వాయిసే సార్. మరి ఇంత దారుణంగానా? యా సార్, కొంచెం సోర్ థ్రోట్ ఉంది. సరే సరే కంటిన్యూ. So sir, what I have been working on, we seem to lack this sort of thing and we need to work on that even more. But from the last actually we are planning it to... అమ్మా, యాక్చువల్లీ నీ వాయిస్తో వినలేకపోతున్నానమ్మా. ఇట్స్ వెరీ డిస్ట్రాక్టింగ్ యూనో. నేను ఇంకెవరినైనా ప్రెసెంటేషన్ ఇమ్మంటానులే, నువ్వు వెళ్ళు, ఓకేనా? సార్ నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. కానీ నీ వాయిస్ వినడానికి నేను ప్రిపేర్ అవ్వలేదు కదమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదులే. ఓకే సార్. చెత్త మాయలో. ఏంటి ఏంటి? ఈసారి నేను కాదు సార్, పక్కన ఎవరో. ఓకే ఓకే గో. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. ఏమైందమ్మా? సార్ గర్ల్స్ వాష్రూమ్ లో ఎవడో అబ్బాయి దూరాడు సార్. నేడే రావాలి నా దీపా. రేయ్, ఎవర్రా అమ్మాయిల washroom లో దూరింది? డోర్దే. జైత్రి, నువ్వేనా? ఎవరు ఉన్నారా లోపల? నేనుండగా ఇంకెవరు ఉంటారు సార్? ఆ వాయిస్ నీదా? హా. భయపెట్టావు కదా జైత్రి, నేను ఇంకెవరో అబ్బాయి అనుకొని భయపడిపోయాను. అబ్బాయి నా వాయిస్ సార్, నా వల్ల కాదు సార్. ఈ అవమానం నేను ఇంకా భరించలేను. నేను ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో అమ్మా, నీ వల్ల ఆఫీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది నీ వాయిస్ వల్ల. వెళ్ళిపో. ఛే. అంతేలే. శోభన్, ఐఎమ్ లీవింగ్. అంటే నీ గొంతు నుంచి విముక్తి దొరుకుతుందని వాళ్ళ ఆనందం. రై. ఛ. ఓకే బాయ్. నన్ను కింద వరకు డ్రాప్ చేయడానికి కూడా రావా? వస్తున్నా. రే రారా. నేనెందుకు? రారా ప్లీజ్. ఇంకెంతసేపు? ఒక్క నిమిషం. హలో అన్నా, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నా అన్న, వస్తున్నా. ఎవరికి అన్నా? నిన్నే అన్నా. బా సరే. వస్తున్నాడా? ఆ, అవును, హాస్పిటల్లో చూయించుకున్నావా? ఇప్పటి వరకు చూపియాలే కానీ ఇక చూపియాలి, తప్పదు. రే గుడ్డినాయాల. ఎవర్రా గుడ్ నైల్ అన్నది? ఎవర్రా? ఎవరన్నారా? నాకు వినబడింది మోగొంతు. ఆ అమ్మాయి పేరు చెప్తారేంట్రా? అది కాదన్నా. ఆ మొగ్గుంతో ఆమె అన్న. చెప్పు. అబద్ధాలు ఆడతారా? జైత్రి, నువ్వేనా చెప్పు. చెప్పు. జైత్రి చెప్పకుండా హలో. వెళ్ళిపోతాడు. మా అమ్మాయి మీద చెప్తారా? జైత్రి. ఇది చేసి